సంధి కేంద్రంగా అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాత్కాలిక సంధి నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఇరు దేశాలు యుద్ధానికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్న తాజా సైనిక చర్యలు పరిస్థితిని మరోసారి ప్రమాదకర దిశగా నెట్టాయి. ముఖ్యంగా హర్మూజ్ సమీపంలోని ఇరాన్ సాయుధ పడవలపై అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన దాడులు ఈ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారాయి. మళ్లీ అమెరికా ఇరాన్ యుద్ధం తప్పదా అన్న భయాందోళనలు పెరుగుతున్నాయి. దాడులు తన ఆత్మరక్షణ చర్యలుగా అమెరికా పేర్కొంటుండగా ఇరాన్ మాత్రం ఏప్రిల్ 8 నుంచి అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి ఇది విరుద్ధమని ఆరోపిస్తోంది. ఇరాన్ క్షిపణి ప్రయోగ క్షేత్రాలను, సముద్రంలో మందుపాతరల్ని అమరుస్తున్న పడవల్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఈ దాడిలో బందర్ అబ్బాస్ పోర్టులోని నౌకాదళ స్థావరం ధ్వంసమైంది. 4 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. అంతర్జాతీయ నౌకాయాన భద్రత కోసం ఈ దాడులు అవసరమయ్యాయని అమెరికా తన చర్యలను సమర్థించుకుంది. దేశానికి చెందిన 2 విమాన వాహక నౌకలు, 2 డజన్లకు పైగా యుద్ధ నౌకలకు ఇరాన్ క్షిపణి స్థావరాలు ముప్పుగా పరిణమించాయని అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ కెప్టెన్ టీమ్ హాక్సిస్ చెప్పుకొచ్చారు. అమెరికా దాడుల్ని ఇరాన్ ఖండించింది. ఒకవైపు ఒప్పందం కుదిరే దిశగా చర్చలు సాగుతుంటే ఈ దాడులు చేయటం ఏమిటని ధ్వజమెత్తటమే కాదు, సరైన సమయంలో దాడులకు బదిలిస్తామని ఇరాన్ పేర్కొంది. ఈ ఘర్షణకి మూలం కేవలం సైనిక పోటీ మాత్రమే కాదు, దీనికి వెనుక హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం, ఇరాన్ అణు కార్యక్రమం పైన అమెరికా ఆంక్షలు, అలాగే పశ్చిమాసియాలో వ్యూహాత్మక ప్రభావం కోసం దీర్ఘకాలంగా సాగుతున్న పోరు తదితర అంశాలు ఉన్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు ఈ జలసంధి గుండా వెళ్తుంది. అందుకే హార్ముజ్ పై ఎవరికి నియంత్రణ ఉంటుందన్నది కేవలం ప్రాంతీయ అంశం కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంశంగా చూడాలి. హార్ముజ్ ను ఒత్తిడి సాధనంగా ఇరాన్ ఉపయోగించుకుంటోందని అమెరికా వాదిస్తుంటే, అమెరికా నావికా దిగ్బంధం తమ సార్వభౌమాధికారంపై దాడిగా ఇరాన్ చెబుతోంది. ఈ పరిణామాల్లో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, యుద్ధం పూర్తిస్థాయి సైనిక దాడుల రూపంలో కొనసాగటం లేదు, నియంత్రిత ఘర్షణ రూపంలో కొనసాగుతుంది. ఒకవైపు అమెరికా నేరుగా ఇరాన్ భూభాగంలో లోతైన దాడులకు వెళ్లడం లేదు, మరోవైపు ఇరాన్ కూడా ఇప్పటి వరకు అమెరికా యుద్ధ నౌకలపై ప్రత్యక్ష దాడులకు పాల్పడలేదు. హార్ముజ్ జలసంధిలో మైన్లు, డ్రోన్లు, తీరక్షిపణి వ్యవస్థల ద్వారా అమెరికా పైన ఇరాన్ ఒత్తిడి కొనసాగిస్తోంది. సిఎస్ఎస్ నివేదిక ప్రకారం అమెరికా గూఢచారి సంస్థల అంచనాల్లో ఇప్పటికీ ఇరాన్ క్షిపణి సామర్థ్యంలో పెద్ద భాగం చెక్కుచెదరకుండా ఉందని భావిస్తున్నారు. డ్రోన్ ఉత్పత్తిని కూడా ఇరాన్ వేగంగా పునరుద్ధరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మరో కీలక అంశం ఇజ్రాయెల్. ఫిబ్రవరి చివరి నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలే ఈ పరిస్థితికి కారణం. తన భద్రతా ప్రయోజనాల రీత్యా ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయక తప్పదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇరాన్ కి మద్దతుగా నిలిచిన హెజ్బొల్లా, హమాస్ వంటి సంస్థలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్లో సీజ్ ఫైర్ బలహీనపడటం ప్రాంతీయ పరిస్థితిని సంక్లిష్టం చేస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో ప్రధాన అంశాలు హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం, అమెరికా ఆంక్షల సడలింపు, ఇరాన్ విదేశీ నిధుల విడుదల, అణు కార్యక్రమంపై పరిమితులు. ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అమెరికా ఇరాన్ యురేనియం నిల్వలను తగ్గించాలని కోరుతుంది, ఇరాన్ మాత్రం ముందుగా ఆంక్షలు తొలగించాలని పట్టుబడుతోంది. ఈ విభేదాల కారణంగానే చర్చలు పదే పదే నిలిచిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లపై కూడా ఈ ఉద్రిక్తతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హార్ముజ్ మూసివేత భయంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. అమెరికా నౌకాదళ దిగ్బంధం ప్రకటన తర్వాత బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్క రోజులోనే 7% వరకు ఎగిశాయి. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తమ నౌకా మార్గాలను మార్చుకోవాల్సి వచ్చింది. కొన్ని నౌకలు హార్ముజ్ దాటేందుకు ఇంకా వెనుకంజ వేస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణంపై ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికా ఇరాన్ సంబంధాలు ప్రస్తుతం ఒక అరుదైన స్థితిలో కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయి యుద్ధం వల్ల కలిగే నష్టాలను కూడా అవి బాగా అర్థం చేసుకున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ప్రత్యక్ష యుద్ధానికి వెళ్లకుండా పరిమిత సైనిక చర్యలు, దౌత్య చర్యలు, ఆర్థిక ఒత్తిళ్లు అన్ని కలగలిపిన వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో ఒక చిన్న తప్పిదం జరిగినా అది ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుంది. దానివల్ల ఇంధన ధరలు మరింత పెరిగి ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.